ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు డౌట్నెట్. ఈ వీడియోలో మీకు కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్లో సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ గురించి చెప్తూ ఈక్వివలెంట్ కెపాసిటెన్స్ ఇన్ ఈచ్ కాంబినేషన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయడం కూడా చెప్తాను. సో ఫస్ట్ మీ కెపాసిటర్ అంటే ఏంటో చెప్తాను చూడండి. కెపాసిటర్ అంటే ఏం లేదు, ఇట్స్ ఎ ప్యాసివ్ ఎలక్ట్రికల్ డివైస్ విచ్ స్టోర్స్ ఎనర్జీ అండ్ సప్లైస్ వెన్ రిక్వైర్డ్ అనమాట. సో అండ్ ఈ కెపాసిటర్ అసలు ఎందుకు వాడుతుంది అంటే మనం కొన్ని ఎలక్ట్రికల్ డివైజెస్ లైక్ హెవీ మోటార్స్ అనేవి స్టార్ట్ అవ్వడానికి స్టార్టింగ్లో దే రిక్వైర్ హెవీ ఎనర్జీ అనమాట. అలాంటప్పుడు మనం కెపాసిటర్స్ యూజ్ చేసి వీటిని స్టార్ట్ చేయొచ్చు అనమాట, అలాంటి ఎలక్ట్రికల్ డివైజెస్ని. అందుకోసం కెపాసిటర్స్ వాడతారు అనమాట. సో ఈక్వివలెంట్ కెపాసిటెన్స్ అంటే ఏం లేదు, ఎప్పుడైతే మనం మల్టిపుల్ కెపాసిటర్స్ ఒక సర్క్యూట్లో జాయిన్ చేసినప్పుడు ఆ ఇండివిజువల్ కెపాసిటెన్సెస్ అన్ని కలిపి టోటల్ ఎంత కెపాసిటెన్స్ అవుతుందో చెప్పేది ఈక్వివలెంట్ కెపాసిటెన్స్ అనమాట. సో అది మనకి సిరీస్ కనెక్షన్లో ఇంకా ప్యారలల్ కనెక్షన్లో రెండిట్లో క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఫస్ట్ మీకు ఇక్కడ సైడ్ సిరీస్ గురించి చెప్తాను, ఇక్కడ ప్యారలల్ కాంబినేషన్ రెండు ప్యారలల్గా చెప్తాను చూడండి. సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ గురించి ప్యారలల్గా చెప్తాను. సో ప్యారలల్ కాంబినేషన్ కదా. సో ఇక్కడ మీకు సిరీస్ కాంబినేషన్ సర్క్యూట్ గీసి చూపిస్తాను చూడండి. నేను ఎగ్జాంపుల్గా 3 కెపాసిటర్స్ తీసుకుంటాను, ఓకేనా. సో C1, C2, C3 అనుకుంటా. ప్యారలల్ కాంబినేషన్లో అయితే ఇదంతే, C1, C2, C3. మన కండిషన్స్ ఉన్నాయి. ఏంటిది, సిరీస్ కనెక్షన్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి సిరీస్ కనెక్షన్లో ఛార్జ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, పొటెన్షియల్ అనేది ఇట్ వేరీస్. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఛార్జ్ అనేది కాన్స్టెంట్ ఉంటే ఇక్కడ మిగతాది ఏముంటుంది, ఛార్జ్ అనేది కాన్స్టెంట్ ఉంటే పొటెన్షియల్ అనేది వేరీస్ కదా. సో లెట్ V1, V2 అండ్ V3 బీ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఎట్ C1, C2, C3 అనుకుందాం. మనకి రెండిట్లలో మీకు రెండిటికి కలిపి ఒక కామన్ ఫార్ములా ఉంది. ఏంటి అది అంటే C ఈజ్ ఈక్వల్ టు, మనకి కెపాసిటెన్స్ కనుక్కోవాలంటే ఒక ఫార్మ్ ఉందండి, C ఈజ్ ఈక్వల్ టు Q/V. C అంటే కెపాసిటర్ అంటే ఏంది, స్టోరేజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఛార్జ్ అన్నారు. ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది ఈ ఫార్ములాలో అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కండక్టర్లో మనం ఎలక్ట్రికల్ ఛార్జ్ని స్టోర్ చేయాలంటే కొంచెం వర్క్ చేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్లో అయితే వర్క్ చేయని అవసరం లేదు. సో కొంచెం ఛార్జ్ యాడ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ కండక్టర్ యొక్క పొటెన్షియల్ అనేది పెరుగుతుంది. పొటెన్షియల్ పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది, ఇంకా ఛార్జ్ యాడ్ చేయాలంటే అది రిపల్ చేస్తుంది అనమాట. సో అప్పుడు మనం ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట కండక్టర్లో ఛార్జింగ్ యాడ్ చేయాలంటే. సో ఇక్కడ మనకు పొటెన్షియల్ పెరుగుతుంటే కెపాసిటెన్స్ తగ్గుతుంది అనమాట. ఇప్పుడు పొటెన్షియల్ పెరగడం వల్ల ఏమవుతుంది, మనం ఎక్కువ ఛార్జ్ యాడ్ చేయలేకపోతున్నాం, ఇక్కడ ఎక్కువ ఎనర్జీ స్టోర్ చేసుకోలేకపోతున్నాం కెపాసిటర్. అంటే ఇప్పుడు పొటెన్షియల్ పెరగడం వల్ల కెపాసిటెన్స్ తగ్గుతుంది, పొటెన్షియల్ తగ్గడం వల్ల కెపాసిటెన్స్ పెరుగుతుంది అనమాట. అందుకోసమని ఇక్కడ పొటెన్షియల్ రాసుకున్నాను. అయితే ఇక్కడ మనకి పొటెన్షియల్ అనేది వేరీ అవుతుందని చెప్పాను కదా. Q ఈజ్ ఈక్వల్ టు C ఈజ్ ఈక్వల్ టు Q/V నుంచి మనకి పొటెన్షియల్ అనుకోవాలంటే ఫార్ములా అయింది V ఈజ్ ఈక్వల్ టు Q/C కదా, అంతే కదా. సో ఛార్జ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందని చెప్పాను, ఛార్జ్ అనేది కాన్స్టెంట్ ఎక్కడ, సిరీస్ కాంబినేషన్లో. సో V1 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు మనం, V1 ఈజ్ ఈక్వల్ టు Q/C1 రాసుకోవచ్చు, V2 ఈజ్ ఈక్వల్ టు Q/C2 రాసుకోవచ్చు, ఎందుకంటే Q కాన్స్టెంట్, కెపాసిటర్ వేరే కెపాసిటర్ అంటే C2 కెపాసిటర్ అనుకుందాం. అండ్ V3 ఈజ్ ఈక్వల్ టు Q/C3 అనుకుందాం. ఇంకోటి టోటల్ కెపాసిటెన్స్ ఏమవుతుంది, V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 అవుతుంది కదా. V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 కదా, టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్, అంతే కదా. V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3, V1 ప్లస్ V2 ప్లస్ V3. సో అవే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. V ఈజ్ ఈక్వల్ టు Q/C1 ప్లస్
Q/C2 ప్లస్ Q/C3 అంతే కదా. Q/C3 అంటే ఇప్పుడు నేను ఏం కామన్ తీయొచ్చు ఇక్కడ, V ఈజ్ ఈక్వల్ టు Q కామన్ తీయొచ్చు కదా, 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3గా రాసుకోవచ్చు. ఈ Q ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, V/Q అవుతుంది కదా. V/Q అంటే 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3. ఇప్పుడు చూడండి V/Q అంటే ఏంటి, ఇప్పుడు చూడండి C ఇటు పోతే V/Q. చూడండి ఇప్పుడు ఇక్కడ రాస్తాను, ఇక్కడ ఏముంది V ఈజ్ ఈక్వల్ టు Q/C, కానీ ఇక్కడ V/Q ఉంది. V/Q అంటే ఇప్పుడు చూడండి V/Q అంటే 1/C ఈజ్ ఈక్వల్ టు Q ఇటు వస్తుంది V/Q. సో 1/Cగా రాసుకోవచ్చు కదా దీన్ని V/Qని నేను. 1/C ఈజ్ ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3. సో కెపాసిటెన్స్ ఇన్ సిరీస్ కాంబినేషన్ ఏమని చెప్పొచ్చు అంటే రెసిప్రోకల్ ఆఫ్ సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ ఇండివిజువల్ కెపాసిటెన్స్ అని చెప్పొచ్చు అనమాట. C ఈజ్ ఈక్వల్ టు 1/, సమ్ ఆఫ్ మళ్ళీ 1/1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3 అని చెప్పొచ్చు అనమాట. అర్థమవుతుందా. సో ఎట్లా అంటే చూడండి, C ఈజ్ ఈక్వల్ టు 1/1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3. టోటల్ కెపాసిటెన్స్ ఏమని చెప్పొచ్చు, కెపాసిటెన్స్ ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ ఇండివిజువల్ కెపాసిటెన్స్ లాగా చెప్పొచ్చు అనమాట ఇది. సో చూడండి ఇప్పుడు మీకు సిరీస్ కాంబినేషన్లో ప్యారల్ కాంబినేషన్స్ ఎలా ఉంటుంది చెప్తాను. ప్యారల్ కాంబినేషన్లో ఏం కాన్స్టెంట్ ఉంటుంది అంటే కంప్లీట్ రివర్స్ ఉంటుంది దీనికి. Q అనేది ఇక్కడ ఛార్జ్ అనేది వ్యారీస్ అండ్ V అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో దీన్ని బట్టి ఏంటి, ఇప్పుడు Q1, Q2 అండ్ Q3 be the charges at C1, C2 అండ్ C3 అనుకుందాం. మనకి ఈ ఫార్ములా నుంచి Q ఎలా కనుక్కోవచ్చు, Q ఈజ్ ఈక్వల్ టు CVగా కనుక్కోవచ్చు కదా. ఈ ఫార్ములా నుంచి మనం V ఈజ్ ఈక్వల్ టు Q/C రాసుకున్నాము. ప్యారల్ కాంబినేషన్ ఇదేమో సిరీస్, ఇదేమో ప్యారల్ రాసుకోవాలి. Q ఈజ్ ఈక్వల్ టు CVగా కనుక రాసుకోవచ్చు కదా మనము. సో Q1 అండ్ Q2, Q3 బి ద చార్జెస్ ఎట్ C1, C2, C3 అయితే Q1 ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా నుంచి ఏమని రాసుకోవచ్చు, C1V, ఎందుకంటే V కాన్స్టెంట్ ఉంటుందని చెప్పాను కదా. అండ్ Q2 ఈజ్ ఈక్వల్ టు C2V అండ్ Q3 ఈజ్ ఈక్వల్ టు C3V అనుకుందాం. ఇప్పుడు టోటల్ చార్జ్ ఇన్ దిస్ ప్యారలల్ కాంబినేషన్ ఏమవుతుంది, టోటల్ చార్జ్ ఏమవుతుంది, Q1, Q2, Q3 అయితే C1, C2, C3 కెపాసిటర్స్ దగ్గర టోటల్ చార్జ్ ఏమవుతుంది, Q ఈజ్ ఈక్వల్ టు Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 అవుతుంది కదా. అవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి, C1V ప్లస్ C2V ప్లస్ C3V. ఇక్కడ కాన్స్టెంట్ ఏం తీయొచ్చు మనము, V ఈజ్ కాన్స్టెంట్ ఉంది కదా. సో C1 ప్లస్ C2 ప్లస్ C3 లాగా రాసుకోవచ్చు దీన్ని మనం. సో దీన్ని V ఇటు వస్తే ఏమవుతుంది, Q/V ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3. Q/V అంటే ఏమవుతుంది అండి, ఇక్కడ మనకి Q/V అంటే ఏమవుతుంది, Q/V చూడండి ఇక్కడ Q ఈజ్ ఈక్వల్ టు CV కదా, Q ఈజ్ ఈక్వల్ టు CV కదా. Q/V అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు, C ఈజ్ ఈక్వల్ టు Q/V. V ఇటు వస్తే ఏమవుతుంది, C అవుతుంది కదా. సో Q/Vని మనం Cగా రాసుకోవచ్చు. సో C ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3. సో టోటల్ కెపాసిటెన్స్ ఇన్ సిరీస్ కాంబినేషన్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ ఏమవుతుందంటే C ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3 సమ్ ఆఫ్ ఇండివిజువల్ కెపాసిటెన్స్ అవుతుంది. టోటల్ కెపాసిటెన్స్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద ఇండివిజువల్ కెపాసిటెన్సెస్. సో చూడండి ఇది నేను 3 కెపాసిటర్స్కి తీసుకున్నాను. ఒకవేళ N కెపాసిటర్స్ తీసుకున్నాను అనుకోండి, ఏమవుతుంది అది ఫర్ N కెపాసిటర్స్ ఏమవుతుంది, ఫర్ N కెపాసిటర్స్ Cn ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3 అప్ టు సో ఆన్ C ఈజ్ ఈక్వల్ టు C2 ప్లస్ C3 ప్లస్ అప్ టు Cn అవుతుంది అనమాట. అలా సేమ్ అంతే ఇందులో కూడా అంతే. ఇక్కడ అప్పుడు సో ఆన్ 1/Cn అవుతుంది సిరీస్ కాంబినేషన్లో అయితే. సో ఇది ఓవరాల్గా ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ అనమాట. ప్యారలల్ కాంబినేషన్లో అయితే మీకు Q అనేది వేరీ అవుతుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది సర్క్యూట్లో. ఇన్ సిరీస్ కాంబినేషన్లో అయితే ఏమవుతుంది, Q అనేది కాన్స్టెంట్, ఛార్జ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది వేరీ అవుతుంది అనమాట. దాన్ని బట్టి దీంట్లో పొటెన్షియల్ డిఫరెన్స్ వేరీ అవుతుంది కాబట్టి మనము ఆ పారామీటర్ యూజ్ చేసి మనం ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఫైండ్ అవుట్ చేసాము. ఇక్కడ ఛార్జ్ వేరీ అవుతుంది కాబట్టి మనం ఛార్జ్ పారామీటర్ తీసుకొని మనం ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఫైండ్ అవుట్ చేసాం అనమాట. సో ఇది ఓవరాల్గా ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఇన్ ఈచ్ కాంబినేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.